తెలుగుల జీవితాన్ని తారుమారు చేసింది. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో ముంపునకు గురైన ఇళ్లు బయటపడుతున్నాయి. 4 రోజులుగా పడుతున్న వ్యవధలు, పాడైన సామాన్ల గురించి చెప్పుకొని కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బుడమేరు శాంతించడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లను కూడా బయటపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అయితే వాంబే కాలనీకి సంబంధించి ఇక్కడ ప్రజలు వేదన వర్ణాతీతంగా ఉంది. కష్టపడి ఇక్కడంతా కూడా ఎక్కువ మంది పేదలు మైతరగతి ప్రజలు జీవిస్తుంటారు. ప్రతిరోజు కూడా కూలి పనులు చేసుకుంటూ ఆటోలు తోలుకుంటూ జీవన విధానం చేసే వీరు ఇళ్లలో ఇప్పుడు మొత్తం నీళ్లు చేరిపోవడంతో ఫ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ అన్ని వస్తువులతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా కోల్పోయాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ 3 రోజుల నుంచి కూడా బయట నుంచి ఎటువంటి ఆహార పదార్థాలు కూడా అందలేదని చెప్పి 3 రోజులు పస్తులు ఉన్నామని కూడా ఆడు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే వాంబే కాలంలో ఉన్నాం, ఈ లోపలికి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కూడా ఎటువంటి సాయం అందలేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా ఇళ్లలో నీరు ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సామాను కొన్ని బయట తీసి క్లీన్ చేసుకున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇతర వస్తువులు కూడా బయట పెట్టుకుని క్లీన్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు. ఏమన్నా చెప్పి ఎట్లా ఉంది 3 రోజులు మీరు ఎట్లా సఫర్ అయ్యారు? లోపలికి వాంబే కాలంటే లోపలికి ఉంటుంది, బయట అందరు ఇప్పుడు కూడా చాలా మంది చెప్పారు మహిళలు బయట మొత్తం అని మా వైపు ఎవరు రాదు. మీరు ఎలా సఫర్ అయ్యారు, ఏమేమి కోల్పోయారు? ఫస్ట్ ఈ లైన్ అయితే ఎవరు రాలేదన్న, ఏదే కార్పొరేటర్ రాలేదు, ఎమ్మెల్యే రాలేదు. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారంటే అది మెయిన్ రోడ్డు మీద తిరుగుతున్నారు, ఆ పెద్ద రోడ్లు తిరుగుతున్నారు. కానీ లాంగ్ అనేది పొరపాటున కనీసం 3 రోజులు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వాలి. ఇక మేము స్వస్థతగా మేము వచ్చినాయి, మేము పంచుకొని మేము చేసుకొని మేము తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి దగ్గర ఎంత లేదనుకుంటే తక్కువలో తక్కువ 2 లక్షలు రాస్తున్నా. ఫ్రిడ్జ్, మంచం, టీవీ, వాషింగ్ మిషన్, చిన్న ఎలక్ట్రికల్ సామాన్లు 2 లక్షలు లాస్. అది ఒక్కసారి ఇక్కడ అక్కడ హైట్ పెట్టుకుంటున్నాం, కానీ అది నీళ్లు ఫుల్గా అయిపోయేటప్పటికి మనం ఏం చేయలేకపోయాం. ఒకరింటికి ఒకరు సాయం చేస్తాక కూడా లేని పరిస్థితి. దాదాపు గేట్ లెవెల్ హైట్ వచ్చింది నీళ్ళు. అసలు ఈ ఎమ్మెల్యే మోడీ ఈ ఏరియాకి పొరపాటు కూడా రాలేదు. అనవసరంగా ఓట్లు వేసి గెలిపించుకున్నట్టుంది మేము. ఇప్పుడు మొత్తమే ఇక్కడ చూస్తున్నారు, మనిషి అయితే లోతుంది. ఇంత వరద ఎప్పుడైనా ఇక్కడ చూసారా? ఎందుకని మీరు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? అన్న ఇంత వరద ఎప్పుడు చూడలేదు. ప్లస్ ఏంటంటే అనౌన్స్మెంట్ లేదు. ఒకటి 2 గంటలు కేవలం గంట వ్యవధిలోనే మీకు వచ్చేసాం. కొంచెం సరుకులు తెచ్చి పెట్టుకునే లోపే మనకి గుమ్మ మంచం లెవెల్ అయితే వచ్చేసినాయి. సరే మంచం కంటే ఎక్కువ రావు కదా, మంచమే పెట్టుకున్నాం. అన్ని పెట్టుకునే సరే, ఎక్కడ పెట్టుకునే సరే స్విచ్ బోర్డు లెవెల్గా హైట్ వచ్చేసేపటికి మొత్తం పోయినాయి. అసలు ప్రతి మేము ఆటో వేసుకొని పోతున్నాం, ఆటో నాది హ్యాండిల్ వరకు మిలిగిపోయింది. అది ఖరాబ్ అయిపోయింది, బండి ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. తక్కువ ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయల లాస్. ఎవడో రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కనీసం వంగి తొంగి చూసింది కూడా లేదు. ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇక్కడ మహిళలు చెప్పండి, మా ఇంట్లో మొత్తం ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది? మాకు ఆదివారం నుంచి ఆదివారం 1 గంటలకి ఫుల్ అయిపోయిందండి. అసలుకి క్షణంలో వస్తుందని కూడా మాకు తెలియదు. ఒక వస్తూనే అనేసి మంచం మీద పెట్టుకునే లోపు ఫుల్ అయిపోయినాయి. నాకైతే ఇక్కడ కళ్ళు వచ్చేసినాయి పీకల్లాక. అది ఎటు కదలాల్సింది లేదు. ఇది గోడ ఇచ్చ, ఇదిగో ఈ ఇచ్చ మొత్తం వచ్చేసింది వాటర్. సామాన్ ఏం పోయింది? మొత్తం పోయింది, ఏమీ పని చేయవు. ఒకసారి మీరే చూడండి, మేము చెప్పడం కాదు. మేము పరుపు కూడా కొంచెం మునిగిపోయిందనేసి తీసుకొచ్చి బయట పడేసాం. మంచం మీద పరుపు కూడా చూస్తా ఉన్నాం. మొత్తం కూడా లోపల ఉన్న సామాను కావచ్చు, అదేవిధంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాం కనిపిస్తుంది. కష్టపడి కొనుగోలు చేస్తే ఈరోజు మొత్తం నీటి పాలైందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ముంపు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ముంపు వెళ్ళిపోయిన తర్వాత అయినా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చి మొత్తం అంచనా వేసి తమకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహాయ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా అన్ని విధాలు ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఎబిరామజ్యోతి, విజయవాడ వాంబే.